ఎన్ని 23-24 పద్యాలు ఉన్నట్టున్నాయి ఇందులో. బట్ ఎప్పుడు పాట అంటే మనకి శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దాము రండి. పాడండి, మీరు బాగా పాడుతున్నారు. శ్రీ శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దాము రండి. మణిబాసకమును నుదుటను పెట్టి పారాణిని పాదాలకు పెట్టి ఆణి ముత్యములు తలంబ్రాలుగా ఆణి ముత్యములు తలంబ్రాలుగా స్థిరముగా వెలసిన సీతారాముల కళ్యాణము చూద్దామురా రండి. నిజంగానండి, నా జన్మలో ఇలాంటి ఒక పాటని అప్పుడు షూట్ చేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ అనుకోలేదండి ఈ పాట అంత వైభవంగా ఇన్ని సంవత్సరాలు ప్రపంచంలో ప్రతి ఒక్కరి ప్రేక్షకుల హృదయాల్లో ఈ పాట, ఈ సినిమా సీతారామ కళ్యాణం అంటే ఇంత దూరం మనసుల్లో హృదయాల్లోకి వెళ్ళి ఆ యొక్క పాటని కానీ ఆ సినిమా కానీ ప్రతి ఒక్కరూ ఈ రోజు వరకు కూడా నాకు సీతమ్మలా ఉంటావమ్మా, సీతమ్మ తల్లి ఎంత అదృష్టవంతురాలివి అని చెప్తున్నప్పుడల్లా, రఘునాథరాజు గారు లేరు ఈవేళ, బట్ ఆయన గురించి నా గురించి చెప్తున్నప్పుడల్లా ఇది నిజంగా రామారావు గారు ఎలా ఊహించి సినిమా తీశారు. అక్కడి నుంచి మీకు చాలా అంటే మార్పు వచ్చింది కదా మీ కెరియర్లో. మొత్తం కెరియర్ మార్పు అండి డెఫినెట్గా. దిస్ ఇస్ హీరోయిన్ సబ్జెక్ట్ నాకు. అవును, హీరోయిన్ సబ్జెక్టు ఫస్ట్ టైం నా లైఫ్లో ఊహించినంత క్యారెక్టర్ అది. 5 క్యారెక్టర్లు వేశాను. రామారావు గారి డైరెక్షన్ అంటే మాటల. అవును, ఆయన రావణాసురుడు తోడ సీత పాత్ర వచ్చే వరకు ఆయన ఫాలో అవుతూనే ఉంటుంది క్యారెక్టరు. అలాంటి ఒక అద్భుతమైన ఒక పెద్ద ఆయన దగ్గర మనం చేయటం అంటే ఇది ఇప్పటికీ ప్రజల్లో హృదయాల్లో మేము ఉన్నామంటే నిజంగా క్రెడిట్ టు గో టు మా గురుగారికి. సీతమ్మ వారిలో మీకు నచ్చిన గుణాలు ఏమిటండి? అంటే సీతమ్మ వారిని మనం పురాణాల కథల ద్వారా తెలుసుకున్నాం. అవును, బట్ మీకు ఏం నచ్చుతాయి ఆవిడలో? ఏ గుణాలు నచ్చుతాయి? అంటే ఆ సాధ్వి, ఆ తల ఉంచుకున్న తల పైకెత్తదు కదా తల్లి, ఇలా వారచూపు. మరి ఆయన అయ్యే పెట్టారండి నాకు ఆ సినిమాల్లో కూడా. ఆ తల్లిని ఊహించి ఆ తల్లి ఎలా ఉంటుంది, వారచూపు నేరుగా చూడదు తల్లి, ఇలా చూస్తానమాట. మీరు ఇప్పుడు కూడా చూడండి కొన్ని ఫొటోస్లో అలా తల్లి ఉంటుంది అలాగా. ఆ తర్వాత ఆ తల్లిలో ఒక సాఫ్ట్నెస్, ఆ ఫేస్లో ఒక చిరునవ్వు, ఆ చిరునవ్వు కూడా ఎంత బాగుంటుందంటే మానవ మాతృలని నాదేమని చెప్పండి. కానీ ఆ తల్లిని చూస్తే, ఆ ఫోటో చూస్తే నేను నిజంగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. దిస్ ఈజ్ నా లైఫ్లో ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని సినిమాలు నేను చేసినా, నాకు సీతారామ కళ్యాణం జీవితంలో ఒక పౌరాణిక చిత్రం. రామారావు గారి పిక్చర్ ఇది. అసలు ఈ సినిమాకి వచ్చినంత పేరు మరి ఏ సినిమాకి రాదనుకుంటున్నానండి. గీతాంజలి నామకరణం మీకు ఇందులోనే జరిగిందా? అంతకుముందు మణి అని ఉన్నారు. నా పేరు మణి. తర్వాత మళ్ళీ ఏమైందంటే నాకు నేను బాగా బిజీ అయిపోయాను సినిమాలు. ఇదన్నప్పుడు బాబుబాయ్ మిస్త్రీ అని ఒక పెద్ద డైరెక్టరు, ఆయన బాంబే నుంచి వచ్చి హీ వాంట్ సమ్ హీరోయిన్, సౌత్ హీరోయిన్. అప్పుడు నన్ను పూర్ణ కామరాజు గారని ఇంట్రొడ్యూస్ చేశారు. పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ అండి. ఏమనంటే ఈ అమ్మాయి చాలా బాగుంటుంది మీరు చూడండి అని. గీతాంజలి ఇప్పుడు పేరు గీతాంజలి గారు మణి పేరండి. ఫస్ట్ రామారావు గారి హీరోయిన్ అమ్మాయి, రామారావు ఇంట్రొడ్యూస్ చేశారు అని చెప్పి నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు. చూడగానే వెంటనే పారస్ మణిలో బుక్ చేశారు నన్ను. అబ్బా, పారస్ మణి అంటే యాక్చువల్గా హిందీలో హీరోయిన్ ఫస్ట్ టైం, అండ్ లక్ష్మీకాంత్ ప్యారీలాల్ గారు ఫస్ట్ మూవీ వాళ్ళ మ్యూజిక్కి. ఇలాంటి ఒక అద్భుతమైన ఒక ఆర్టిస్ట్ని బుక్ చేయాలని మెడ్రాస్ వచ్చారు ఆయన. నన్ను వెంటనే బుక్ చేశారు. క్యారెక్టర్ చేసి హీరోయిన్ అమ్మ నువ్వు మా సినిమాలో నువ్వు చేయాలి, పారస్ మణి పేరు అన్న తర్వాత బాంబే వెళ్ళటం. ఆ రోజు ఓపెనింగ్ రోజునైతే ఫుల్ మీడియా ఒక వైభవంగా చేశారండి ఫంక్షను. సెట్లో ఫస్ట్ నేను ఇంత పెద్ద డైలాగ్ ఇచ్చారు నాకు హిందీలో. నేను ఆల్రెడీ ముందే ప్రాక్టీస్ చేసుకుంటానండి. ఎప్పుడు కూడా నేను కెమెరా ముందుకెళ్ళి సఫర్ అవ్వను. నాకు చాలా భయం అనమాట. ముందు డైలాగులు నేర్చుకుని నాకు కరెక్ట్గా సెట్ అయ్యే వరకు ఆ కెమెరా ముందు నుంచున్నాను అనుకోండి, టక్కని చెప్పాలన్నమాట. అప్పుడు బాగా చెప్పావమ్మా అని చెప్పి పేరు తెచ్చుకోవాలి. అది నా ఒక కాంక్ష. ఇది అంటారు చూడండి, ఇంట్రెస్ట్ అనమాట నాకు. మీకు మీరే డబ్బింగ్ చెప్పుకున్నారు కదా సినిమాకి? నేనేనండి, నాకెవరు చెప్పలేదు. తర్వాత అక్కడ ఏమైందంటే ఆయనకి పారస్ మణి టైటిల్, గీతాంజలి ఈ అమ్మాయి పేరు మణి కదా, ఈ మణి అనే పేరు పెడితే మనకి ఎలాగ టైటిల్కి దెబ్బతింటుంది, మణి పారస్ మణి అని వస్తుంది. ఇది కాదు, ఆ అమ్మాయి పేరు కొంచెం మార్చేద్దాం అని చెప్పేసి వెంటనే ఆయన ఏం చేశారు, నా దగ్గరికి వచ్చి
సెట్లో నుంచి కూర్చోబెట్టి నీ పేరు మారుస్తున్నాను, మీరు నువ్వేమైనా అనుకుంటావమ్మా అని అడిగారు. లేదండి చెప్పండి అన్నాను. మా నాన్నగారిని వెంటనే పిలిచి ఐ వాంట్ టు చేంజ్ ద నేమ్, ఐ వాంట్ గీతాంజలి, ఐ వాంట్ టు, అంటే ఆ అమ్మాయికి గీతాంజలి అని పేరు పెడితే ఎంత బాగుంటుందో ఆలోచించండి అని చెప్పారు ఆయన, బాబుబాయ్ మిస్త్రి గారు. వెరీ నైస్ నేమ్. మా నాన్నగారు వెంటనే అన్నారు, అయ్యో మీ బ్లెస్సింగ్స్ తోటి మాకు ఆ అమ్మాయికి పేరు పెడుతున్నారు, చాలా సంతోషం బాబుబాయ్ గారు అని చెప్పేసి ఆ పేరు చిరస్థాయిగా ఈ రోజు వరకు గీతాంజలి. మహానుభావుడు ఎవరు పెట్టారంటే ఆయనకి 96 years అండి ఆయనకి ఇప్పుడు. ఆయన హిందీ ఇంకా ప్రొడ్యూసర్. ఉన్నారు మహానుభావులు. 96 ఇప్పుడు కూడా అడుగుతారంట, అంటే సౌండ్ చేస్తారు పారస్ మణి హీరోయిన్ అని అడుగుతారంటండి. ఐ వాంట్ టు సీ హిమ్. నాకు లైఫ్లో అలాంటి పేరు ఇచ్చిన మహానుభావుడిని నేను చూడాలి, బాంబే వెళ్ళి చూడాలి. ఆయన ఎక్కడ ఉంటున్నారో మీ తెరముద్ర అదే కదా, మణి అని చాలా తక్కువ మందికి తెలుసు, అంటే మీ గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది తప్ప. సో సీతారాముల కళ్యాణంలో మాత్రం మణి అనే పడింది, మీ పేరు పడిందండి మణి అని పేరు. ఇంకా తర్వాత నుంచి రామారావు గారు ఏమని పిలిచేవారు మిమ్మల్ని? అమ్మాయి అనేవారా? అలా అనలేదండి. సీతమ్మ, వేదవతి, అంటే 4 పేర్లు ఉంటాయండి. 4 పేర్లు మాతులింగి, వేదవతి, లక్ష్మీదేవి, సీతమ్మ తల్లి, 4 క్యారెక్టర్లు అయ్యి. ఈ 4లో ఏ టైంలో ఏం పిలుస్తారో నేను చెప్పను. ఇలా కూర్చున్నాం అనుకోండి వెనకాల ఎక్కడన్నా వేదవతి అంటే నేను చాలా రోజులు కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. ఏంటి వేదవతి అంటారు, లక్ష్మీదేవి అంటారు, మాతులింగ అంటారు, నాకు ఆ పేరు, నా పేరు మణిపోయింది ఏంటి, నా పేరు ఏమని పిలుస్తున్నారో ఏమిటి అని భయం అనమాట నాకు. అని బాబోయ్ లేదండి అంటే అప్పుడు ఛాయదేవమ్మ నా పక్కన, మా అమ్మ క్యారెక్టర్ అనమాట అండి. ఛాయదేవమ్మ ఏవే నిన్నే పిలుస్తున్నారు గీత, పో మణి ఇల్లు పిలుస్తున్నారు నిన్ను, నీ పేర్లే అవన్నీ అని చెప్పి అలాంటి ఉత్సాహపరిచేది అమ్మ. ఎవరైనా ఆయన పేరేంటి, నా తండ్రి వేషం జనక మహారాజ్ అండి, మర్చిపోయిన పేరు. ఆయన ఒకరు. ఇందులో గుమ్మడి గారు, నాగయ్య గారు దశరథ మహారాజు, దశరథ మహారాజు నాగయ్య గారు అంటే గుమ్మడి గారు విశ్వామిత్రుడు. తర్వాత నారదుడు వచ్చి కాంతారావు గారు. శూర్పణఖ క్యారెక్టర్ మా సిస్టర్ వేసిందండి, మా సిస్టర్ని వేయించారు ఆయన. బట్ అందమైన శూర్పణఖ అంటే రాక్షసి కాదు, అట్లాంటి ఒక అందమైన క్యారెక్టర్ మా సిస్టర్తో వేయించారు. ఆమె కూడా పెర్మనెంట్ ఆర్టిస్ట్, మీ ఇద్దరం పెర్మనెంట్ ఆర్టిస్టులు, 2000 జీతం అయింది. సో సీతా శూర్పణఖ. ఇప్పుడు మీరు శూర్పణఖ వేసుకోండి, నేను సీతాది. సరే సీతతో శూర్పణఖ అనమాట. మీకేం బాగలేదండి, శూర్పణఖ అందగత్తండి, మీరేం ఫీల్ అవ్వకల. అవును, శూర్పణఖ చాలా అందగత్తే, చాలా అందగత్తి. అందువల్ల మీరు మాత్రమే కాదమ్మా, మీరు అందంగా ఉంటారు కాబట్టి మీకు ఆ పేరు ఇచ్చాను నేను. శూర్పణఖ సీత. ఓకే. అపూర్వ విజయం సాధించిన అద్భుతమైన ఒక ఆణిముత్యం సీతారాముల కళ్యాణం చిత్రం. మీరు ఈ సినిమా తర్వాత మీకు రామభక్తి ఏమన్నా, దైవభక్తి పెరిగిందా, లేకపోతే ముందు నుంచి రాముడు అంటే ఇష్టమా మీకు? నాకు వెంకటేశ్వర స్వామిని, రాజరాజేశ్వరిని పూజిస్తాను. తల్లి, నా కన్న తల్లిలాగా నాకు తండ్రి వెంకటరమణమూర్తి. నా పూజలో ఇప్పుడు అదే ఉంటుంది. ఆయన అంశే కదా వెంకటరమణమూర్తి అంటే. ఆయనే రాముడే, ఆయన రాముడు, అన్నీ ఆయనే. అందుకని నేను ఏమనుకున్నా అంటే సెపరేట్గా రాముడు అనుకోను, వెంకటేశ్వర స్వామి, రాముడు అన్నీ ఆయనలోనే ఉన్నాయి. శ్రీరామనవమికి మామూలుగా ఏం చేస్తుంటారు మీరు? శ్రీరామనవమి రోజున పానకం, వడపప్పు కొంచెం చలివిడి చేసి దేవుడి దగ్గర పెట్టుకుని, సీతారాములని ఒక చిన్న ఇది ఉందండి, అంటే సీతారాములు, ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు, నలుగురు కలిసి ఉంటారు. నలుగురు ఒకరు ఏం చేశారంటే నాకు అనుకోకుండా ఒక గిఫ్ట్ ఇచ్చారండి చెన్నైలో. ఆ గిఫ్ట్ ఎలాంటిదంటే ఆ సీతమ్మ తల్లేమో ఇలాగా, రాముడేమో ఇలాగా, లక్ష్మణుడేమో ఇలాగా, ఆంజనేయ స్వామి ఆయన పాదాల దగ్గర. నాకు నిజంగా వెండిలో చేసి ఇచ్చారండి, ఇంత బాగా మంటపంలాగా. ఆ మంటపం పెట్టుకుని ఆ రోజు శుభ్రం చేసి, శుభ్రంగా బొట్లు పెట్టి, చక్కగా అంటే పానకం, వడపప్పు, చలిమిడి 3 పెట్టి నాకు అక్కడ ఒక దండ వేసి, నాకు ఎంత తృప్తిగా ఉంటుందంటే చెప్పలేను. ఆ సీతారామ ఆ విగ్రహం అంత బాగుందనమాట. నాకు అనుకోకుండా ఇచ్చారు ఎవరో, నాకు ఫ్రెండ్స్ ఇచ్చారండి. అది జీవితాంతం అలాగ నేను దండం పెట్టుకుంటాను, నాకు చాలా ఇష్టం. గీతాంజలి గారు, మీరు చాలా అందమైన, అమాయకమైన బుజ్జి సీత. మీ తర్వాత చాలా మంది సీత పాత్రలు వేశారు. అంజలీదేవి గారు లవకుశలో వేశారు. ఆ తర్వాత మంచి పేరు వచ్చింది చాలా ఆవిడకి. తర్వాత జయప్రద, చంద్రకళ, అంతకుముందు నయనతార, మొన్న ఇంతమంది నటులు కూడా రాముడు అద్భుతంగా. అలాగే హర్నాథ్ గారి తర్వాత అఫ్ కోర్స్ ఎన్టీ రామారావు గారు రాముడు ఆయన వేశారు. హర్నాథ్ రాజు గారు కూడా రాముడు,
ఆయన ఇచ్చిన పాత్ర కదా. అవునవును, పెద్ద ఆయన ఆయన ఇచ్చిన ఇచ్చిన పాత్ర. పాత్ర. అదే, అది సో వేరు. ఇంతమంది వేశారు. అవును. ఏ సీత మీకు తర్వాత మీ తర్వాత ఏ సీతను చూస్తే సీతమ్మ ఇలాగే ఉంటుందేమో అనిపించింది? నాకు అంజలి గారు అనిపించింది. ఎందుకంటే ఆ పిక్చర్లో ఆమె నటించిన నటన, ఆ రామారావు గారు అంజలి గారు నటించిన నటన, సీతారాములు అంటే ఇలాగే ఉంటారేమో. అబ్బబ్బబ్బబ్బా, ఇప్పటికీ అసలు లవకుశలు మర్చిపోలేనండి నేను. ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ సినిమాలో మరీ హెవీ సబ్జెక్ట్ అది. మరి సీతారాం కళ్యాణ్ అలా కాదు, ఇది వేరే టైపు. అవును. ఇది అసలు రావణాసురుడు తను ఈశ్వరుడి దగ్గర పోరాడి మొత్తానికి పేగులు కూడా పీకేసుకుని ఆయన యొక్క భక్తి మార్గంలోకి వెళ్ళిన భక్తుడు కదండి వాయించాడు కదా వీణ. వీణ వాయించినట్టు పేగులు వాయిస్తారు. అప్పుడు బ్లడ్ వచ్చేస్తుంటుంది కళ్ళల్లోంచి. అలాంటి సీన్స్ అంతా ఎంత అద్భుతంగా చేశారు పెద్ద ఆయన. ఆ సీతారాం కళ్యాణంలో చాలా చాలా విషయాలు ఉన్నాయండి. ఈ పాట ఒకటే కాదు, ఆ సినిమాలో ప్రతి ఒక్కరూ నటించిన నటన మామూలుగా ఉండదండి. పరశురాముడు వస్తాడండి లాస్ట్లో. పరశురాముడు వచ్చి ఏంటి రామ్ అంటే ఏంటి, అదేంటి, ఇదేంటి అని చెప్పి గట్టిగా ఒక గర్జించడం జరుగుద్ది. ఆ పరశురాముడు కేజీ శర్మ గారు చేశారండి ఆ క్యారెక్టరు. నేను నిజంగా అప్పుడు నేనంతా ఎక్కువ మాట్లాడే అవకాశాలు లేవు, భయం ఎక్కువ, మనకంత తెలియదు, ఏదో నుంచోమంటే నుంచోవడం, చేయమంటే చేయటం, ఇట్లా అలాంటి పరిస్థితిలో ఉన్నాను నేను. చిన్నపిల్లని, ఫీల్డ్ తెలియదు, కెమెరా తెలీదు, ఏ యాంగిల్లో మనం అందంగా ఉంటామని తెలీదు. వాళ్ళ మేకప్ వేసుకుని ఆ గెటప్ వేసుకుని అక్కడ నుంచుంటే అలాగ కూర్చునేవాళ్ళం అంతే. నేను నా గురించి చెప్తున్నానండి. అంత ఇన్నోసెంట్గా సీతారామ కళ్యాణంలో నేను చేయడం జరిగింది. అమాయకం అనమాట, అంతే, ఇంకా ఏమీ లేదు నా దృష్టిలో. అలాంటి ఇది ఈవేళ నిజంగా మీ అందరి ముందు ఇలా చెప్తున్నానంటే చాలా ఇది భగవంతుడి యొక్క దయని. మీరు ఎంత కళ్ళ కట్టినట్టు చెప్తున్నారంటే, మీరు ఒక్కొక్క సీన్ చెప్తుంటే మాకు కూడా అలా వెళ్ళిపోతుంది మా ఆలోచన అంతా కూడా అటువైపు. ఎలా ఉండుంటుంది, ఆ రోజుల్లో షూటింగ్లు ఎలా ఉండుంటాయి అని చెప్పి.